దేవుడు చేరిస్తే సంఘం ఏర్పడింది. క్రైస్ట్ చర్చ్ కోబట్టి ఇలాగే ఏర్పడిందండి. వాక్యమును బట్టి ఎనమండుగురుగా సమావేశమయ్యాం మేము. కేవలం ఎనమండుగురు. దేవుడు నా దగ్గరకు వాక్యాన్ని పంపించావు, తన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని. ఆ వాక్యాన్ని విని అనేక మందికి వినిపించగా, అందించగా, పంచిపెట్టగా ఆ వాక్యాన్ని బట్టి అనేక మంది గ్యాదర్ అయ్యారు. అలా స్థాపించి క్రమక్రమంగా విస్తరించినది క్రైస్ట్ చర్చ్ కోబట్టి. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున క్రైస్ట్ చర్చ్ కోబట్టికు? ఈ 15 ఏళ్లలో ప్రతి వారము ప్రభువు చేరుస్తున్నాడు, తీసుకొస్తుంది. ఎవరినో మోసగించి రప్పించుకోం, వాక్యం చెప్పి రమ్మంటాం. నిన్న సెమినార్ చేశాం, 100 మంది వచ్చారు. 5 సహోదరులు వచ్చారు, మిగిలిన డినామినేషన్ వాళ్ళు వచ్చారు, పాస్టర్లు కూడా వచ్చారట. వారికి వాక్యాన్ని వినిపించి క్రైస్ట్ చర్చ్ కోబట్టిలో ఇటువంటి వాక్యం దొరుకుతుంది. కల్తీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యం లభిస్తుంది. రండి అని ఆహ్వానిస్తాను నేను. ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తారు, వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు స్థిరపడతారు, అవసరమైతే మరలా బాప్తిస్మాలు తీసుకుంటారు, సంఘంలోనికి చేరుతారు. ఇదంతా ఎవరి వలన జరుగుతుంది? ప్రభువు వలన జరుగుతుంది.